నమస్తే అండి ఎన్టీవీ ప్రేక్షకులకి. మార్కెట్ మొన్నటిదాకా ఒక భయం ఉండే, అమ్మ పడిపోతుంది, ఈ సంవత్సరం ఆల్ టైమ్ హై టచ్ అవుతుందా లేదా. 26,277 ఆల్ టైమ్ హై నుంచి మనకు లాస్ట్ 5 months అంటే సెప్టెంబర్ దాకా మార్కెట్ పెరుగుతూనే ఉంది. అక్టోబర్ నుంచి మార్కెట్ పడుతూనే ఉంది 5 months. మార్చ్ మంతే మార్కెట్ తీసుకుంది. సో ఈ సిరీస్ ఏంటి, ఏప్రిల్ సిరీస్ ఎలా ఉంటుంది అనేది ట్రంప్ టెరిఫ్ ట్రెమర్స్ చూసాం. ఎందుకంటే పెద్దన్న పొజిషన్లో ఉండి మార్కెట్ని వాళ్ళు చేసే విన్యాసాలు మార్కెట్ని అతలాకుతం చేస్తుంది. వాళ్ళ మార్కెట్ 100 trillion, ఇంట్రాడే వోల్టాలిటీలో 30 trillion ప్లస్ ఆర్ మైనస్ అవుతోంది. అంటే ఎంత ఇది, వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ స్ట్రాటజీ అంటున్నాడు. ఎందుకు 90 days పాజ్ ఉందన్నాడు. ఫస్ట్ పాజ్ అనేది రూమర్ అని చెప్పి డిక్లేర్ చేసి 24 hours మళ్ళీ 90 days పాజ్ అన్నారు. మార్కెట్ పెరిగింది మళ్ళీ అని వాళ్ళందరూ విలేకరులందరూ అడిగితే ఇట్స్ ఎ స్ట్రాటజీ అంటున్నాడు. అదేం స్ట్రాటజీ అంటే జనాలు సొమ్ముతో ఆడుకుంటారా? అది టూ మచ్ కదా. ఇప్పుడు ఒక ఇది మంచి గవర్నమెంట్ ఉండాలా, పాలసీలు బాగుండాలా, జనాలకి మంచి చేయాలా. ఇప్పుడు మీ ఇగోని జనాల మీద రుద్దకూడదు కదా, కంట్రీస్ మీద రుద్దకూడదు కదా. ఇది దారుణం కదా. చిన్న చిన్న కంట్రీస్ కూడా, కంబోడియా కంట్రీస్ మీద కూడా 46% అంటే ఏంటి అసలు అంటే అవి స్ట్రాటజిక్ కంట్రీస్ టు చైనా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ట్యాక్సులు తప్పించుకోవడానికి కొన్ని పక్క కంట్రీస్లో వాళ్ళ దగ్గరలో ఉన్న కంట్రీస్ వాటి ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దానికోసమని వాటి మీద కూడా ట్యాక్స్ వేసాడు ఆయన. 46% అంటే ఫస్ట్ 24 అన్నాడు, వాళ్ళు కూడా 24 అన్నారు, చిన్న కంట్రీ కంబోడియా కూడా. తర్వాత 50 అన్నాడు, మేము కూడా 50 అన్నాడు. అసలు తగ్గట్లా. చైనా అంతే. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి 125-145% ఆగారు. ఇప్పుడు నిన్న 1 day బ్యాక్ కంప్యూటర్సు, మిగతా రేర్ ఎర్త్ మెటల్స్ వాటికి ఏదైతే ఉపయోగిస్తారో వాటన్నిటికీ, ఫార్మా కానీ లేకపోతే సెమీ కండక్టర్స్ కానీ ఇట్లాంటివన్నీ, వాటికి అన్నిటికీ ఇది రేర్ ఎర్త్ మెటల్స్ కావాలి. 95% ఆఫ్ రేర్ ఎర్త్ మెటల్స్ ఆర్ విత్ చైనాని కాదనిలేవు అని అది తెలిసి కూడా ఆయన వాళ్ళతో పెట్టుకుంటున్నాడు. అంటే ఆయన ఇగో చూపించడానికి తప్ప మిగతాది ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డరే మన ట్రంప్ చేసేది. ఇట్స్ నాట్ ఎ స్టాట్యూట్. ఎందుకంటే వాళ్ళ బిల్లు పాస్ అవ్వాలి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సెనెట్స్లో పాస్ అవ్వాలి. అది 48 hours ఏదైనా కొత్తది వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. 2 months వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు, పాస్ చేస్తారు బిల్ని. అప్పుడే ఏదైనా స్టాట్యూట్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఇవన్నీ నిలబడతాయా అంటే ఇది నిలబడవు. మన లాస్ట్ టైం కూడా అనుకున్నాం ఇది టీ కప్లో తుఫానే అని. 100% ఇది టీ కప్లో తుఫానే. ఆయన ఇట్లా పిచ్చి విన్యాసాలు తప్ప ఒక పెద్దన్న పొజిషన్లో ఉండి ఈ రకంగా చేస్తే వాళ్ళు డీడాలరైజేషన్ అవుతున్నారు, డీగ్రేడ్ అవుతున్నారు డెఫినెట్గా. ఎందుకంటే బ్రిక్స్ పెరుగుతుందన్న భయంతో, వాళ్ళు కొత్త కరెన్సీ తెస్తారన్న భయంతో డెఫినెట్గా వాళ్ళని కంట్రీస్ మీద అన్ని విపరీతంగా ట్యాక్స్ వేసి చేస్తున్నాడు. ఫైనల్గా ఏమవుతుంది, ఏమీ కాదు, మొత్తం వెనక్కి తీసుకుంటాడు. ఇప్పుడు ఏదన్నా వాళ్ళు ఇన్నాళ్ళు మేము ట్యాక్స్ తక్కువకి ఇచ్చాం, మీరేమో ట్యాక్స్లు ఎక్కువ వేస్తున్నారు అని చెప్పి ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళ ద్వారా కంట్రీస్ పిలవండి, పిలిచి మాట్లాడాలి కదా. మాట్లాడి మేము ఇంత ఇబ్బంది పడుతున్నాము, మాకు ఇంత ట్యాక్స్ పడుతుంది, మీరు కూడా ఇంత చేయండి అని అడగచ్చు. అదేం లేకుండా డైరెక్ట్గా చేసి జనాలందరినీ ఇబ్బంది పెడుతూ, మార్కెట్ని పడేస్తూ, ఇన్వెస్టర్స్ని ఇబ్బంది పెడుతూ ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్టు? ఏదో స్ట్రాటజీ అంటే పిచ్చి స్ట్రాటజీలు తెచ్చి మార్కెట్ని పడేస్తే అదే స్ట్రాటజీ అసలు అది కరెక్ట్ కాదు కదా. సో ఈ రకంగా వాళ్ళు చాలా దెబ్బతింటున్నారు, డిగ్రేడ్ అవుతున్నారు. సో మన వాళ్ళని కూడా, మన ఇండియన్స్ ఎన్ఆర్ఐన్స్ కూడా చాలా రకంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. హ్యాండ్ కప్స్, కాళ్ళకి ఇవేసి పంపించడం. ఈ విషయంలో మటుకు కంబోడియాని ఒప్పుకోవచ్చు. వాళ్ళని ఫ్లైట్లో పంపించేటప్పుడు గొలుసులేసి పంపిస్తుంటే ల్యాండ్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. మీరు వెనక్కి తీసుకెళ్ళండి, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి, మేము తెచ్చుకుంటాం మా వాళ్ళని, మీరు వెనక్కి తీసుకెళ్ళాలంటే మళ్ళీ వెనక్కి వచ్చేసారు, మొత్తం మళ్ళీ యూఎస్కి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. మళ్ళీ వాళ్ళు కంట్రీ ఫ్లైట్ పంపించి వాళ్ళందరినీ రాయల్గా వెనక్కి తెప్పించుకున్నాడు. ఇది కొంచెం ఫ్యాంటాస్టిక్ అనిపించింది, చిన్న కంట్రీ అయినా. సో అట్లా
మనం కూడా న్యూట్రల్గా ఉన్నాం. మన ప్రైమ్ మినిస్టర్ కూడా హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు. ఎందుకంటే ఎవరితో గొడవ పడకుండా అటు యుఎస్తో గొడవ పడకూడదు, ఇటు చైనాతో గొడవ పడకూడదు. సో వీళ్ళిద్దరూ ఇదవుతున్నప్పుడు అది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది ఒక రకంగా. అందుకే అంత అబ్జర్వ్ చేస్తూ న్యూట్రల్గా ఉండి స్ట్రాటజిక్గా అమృత్ కాల్ స్టార్ట్ అయింది అన్న చెప్పిన పదం, మోడీ పదం, ఇది 100% రైట్. సో డెఫినెట్గా మనం ఇక్కడి నుంచి గ్రోత్ ఓరియంటెడ్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇన్వెస్టర్స్ హ్యాపీగా ఉంటారు. లాంగ్ రన్ చూడాలి. షార్ట్ టర్మ్ కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఏదైనా డిప్ వచ్చినప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ, ఆల్వేస్ డిప్స్ ఆర్ కరెక్ట్. డిప్స్ వచ్చినప్పుడు ఎందుకంటే వన్ లైన్ అప్పే ఉండదు, వన్ లైన్గా డౌన్ ఉండదు. సో దేర్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. సో డెఫినెట్గా ఈ సంవత్సరం మనం ఆల్ టైమ్ హై దాడతామా అని మొన్నటిదాకా డౌట్ ఉన్నది. ఇప్పుడు డిసెంబర్ లోపలే ఆల్ టైమ్ హై దాడతాము. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా బ్రాడర్ మార్కెట్ కూడా బ్రహ్మాండంగా ఉందనిపిస్తోంది. సో డెఫినెట్గా ఇక ఆయన ముందు డ్యాన్సులు, ట్రమర్స్ డ్యాన్సెస్ ఏమన్నా ఉండకుండా ఉంటే కొత్త ఇంకా మళ్ళీ ఫార్మా మీద వేస్తా అన్నట్టు మళ్ళీ వెనక్కి తగ్గాడు. ఆయన ఏం చేయలేదు. సో అట్లానే ఇంకా కొత్తవి ఏం తేకుండా ఆయన టర్మ్ మొత్తం ఆయన మాట్లాడుకుంటూ ఉంటే మార్కెట్ పెరుగుతుంది. ఇది అబ్జర్వ్ చేయండి. ఆయన మాట్లాడినప్పుడు నెగిటివ్గా మాట్లాడినప్పుడు మార్కెట్ పడుతుంది. ఆయన పాజిటివ్గా మాట్లాడేది ఎక్కడ కనపడలే కదా. సో అందరిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశమే తప్ప. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దీని ప్రకారం ఇప్పుడు వాళ్ళ మార్కెట్స్ కూడా ప్లస్ ఉన్నాయి. మనకు వచ్చిన ప్రాబ్లమే గ్లోబల్ మార్కెట్ నుంచి. గ్లోబల్ మార్కెట్ బాగున్నప్పుడు మన మార్కెట్ పెరగకుండా ఉండదు కదా. సో డెఫినెట్గా ఎక్కడి వరకు వెళ్ళచ్చు అనేది మనం ఫస్ట్ 26,277 ఆల్ టైమ్ హై నుంచి 23,300 దాకా వచ్చాం. అక్కడి నుంచి మళ్ళీ కొంచెం మళ్ళీ ఒక 1,500 పాయింట్స్ పైకి వచ్చాం. సో 23,300 సపోర్ట్ తీసుకొని పైన ఇవ క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,800. 23,800 to 900 దాటితే మటుకు నిఫ్టీ బుల్ రన్లో వచ్చేసినట్టే మనం మళ్ళీ. సో చిన్నగా, ఎందుకంటే మన మ్యాక్రోస్ అన్నీ బాగున్నాయి, నెగిటివ్గా ఏం లేవు. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నాయి. సో డెఫినెట్గా ఇది పాజిటివ్ పాయింటే కదా. జీడిపి కూడా లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం బాగానే ఉంది. నెక్స్ట్ ఇయర్కి 6.5 డిక్లేర్ చేసింది. 6.7 ఉంటే 6.5, అది కొంచెం తగ్గించారు. సో డెఫినెట్గా మళ్ళీ ఒక 2 క్వార్టర్లు చూసేదానికి మళ్ళీ జీడిపి కూడా చేంజ్ రావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పెరగచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గింది కాబట్టి ఎలక్షన్స్ ఉన్నాయని ఈ సంవత్సరం గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెంచుకుంటా పోతే ట్యాక్స్ హోప్స్ ఎక్కువ ఇస్తే ఎక్కువ మంది వస్తారు. ఇప్పుడు రిటైల్ రెవల్యూషన్ ఉందని చెప్పి మనం ఎఫ్ఐఎస్ని కాదనుకుంటాం. అది కాకుండా ఎఫ్ఐఎస్ని కూడా ఆకట్టుకుంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇచ్చేస్తే డెఫినెట్గా వాళ్ళు 3-4 లక్షల కోట్లు అమ్మారు ఈ మధ్యకాలంలో. సో డెఫినెట్గా ఇప్పటికీ ఇంత అప్లో కూడా అమ్ముతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఇష్యూ మీద గవర్నమెంట్ అడుగుతున్నారు. గవర్నమెంట్ ఇప్పుడు దాకా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏం కావాలో చూసి వాళ్ళకి చేస్తే డెఫినెట్గా అది యాడ్ ఆన్ అవుతుంది, మార్కెట్ ఇంకా ఫ్లరిష్ అవుతుంది, ఇన్వెస్టర్స్ బాగుంటారు, ఎక్కువ మంది కొత్త నీరు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, జీడిపి పెరుగుతుంది, దానివల్ల కంట్రీ బాగుంటుంది, దేశంలో ఉన్న ప్రజలు బాగుంటారు. సో ఇది ఈ రకంగా చూస్తే డెఫినెట్గా మన గవర్నమెంట్ కరెక్ట్ పాలసీ, స్టాండ్ పాలసీ న్యూట్రల్గా ఉంది. ఇది పాజిటివ్ పాయింటే. మన మార్కెట్ ఫ్లరిష్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ తగ్గేది అంటే చిన్న డిప్స్ అనేది కామన్ కాబట్టి ఆ డిప్స్ వచ్చినప్పుడు మన హార్డ్ ఎర్న్డ్ మనీ అనేది వాటిల్లో స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ముందుకెళ్తే అందరూ బాగుంటారు. డెఫినెట్గా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతున్నాయి, ఎఫ్డీలు ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా తగ్గుతాయి. మరి ఆల్టర్నేట్ ఎక్కడ పెట్టచ్చు? అప్పుడు డెట్ ఫండ్స్లో కూడా పెట్టచ్చు. డెట్ ఫండ్స్లో 8-9% వస్తున్నాయి. సో అది కూడా మంచి, ఎందుకంటే కొంచెం అంటే గవర్నమెంట్ ఇది కాబట్టి కొన్ని సోవజినిటీ ఉంటుంది కాబట్టి 8-9% అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గితే వాటికంటే ఇంకా డెట్ ఫండ్స్ ఎక్కువే కదా. సో మన ఇండివిజువల్ దాని ప్రకారం మన గోల్స్ ఏంటి, టార్గెట్స్ ఏంటి చూసుకొని దాని ప్రకారం లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని మార్కెట్లో వస్తే అప్పు తెచ్చి మార్కెట్లో పెట్టకుండా డబ్బులు మన హార్డ్ అండ్ మనీ ఫ్రీ క్యాష్ ఉన్నది మార్కెట్లో పెడితే దానికి టైం ఇస్తే, ఎందుకంటే మన టైం మార్కెట్ పట్టుకోదు, దాని టైము మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. కాబట్టి ఆ ట్రెండ్ ఏ కంపెనీస్ పెరుగుతున్నాయి, ఏ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, స్మాల్ క్యాప్ పెరుగుతుందా, మిడ్ క్యాప్ పెరుగుతుందా, లార్జ్ క్యాప్ పెరుగుతుందా. సో లార్జ్ క్యాప్లో మనకు ఓన్లీ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతాయి. అదే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మిలియనీర్ అవ్వచ్చు, బిలియనీర్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ దానికి టైం ఇస్తే కనుక. అవి పడినప్పుడు డెఫినెట్గా సైకిల్స్ కాబట్టి ఎవ్రీ 5 ఇయర్స్కి రొటేషన్ అవుతాయి కాబట్టి పడినప్పుడు ఆ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ అలాంటివి పెట్టుకుంటే జనరల్గా ఓవర్ ఏ టైంలో స్మాల్ విల్ బికమ్ మిడ్ విల్ బికమ్ లార్జ్. సో అట్లాంటి కంపెనీస్ పెట్టుకుంటే మల్టీ బ్యాగర్ మనం ఒక్కటి పట్టుకుంటే
ఒక లైఫ్కి ఒకటి చాలండి మల్టీ బ్యాగర్ లాంగ్ టర్మ్లో బిలియనర్ అవడానికి. సో అంత కొంత టైం దానికి ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్టర్నేట్ సోర్స్ ఎక్కడా లేదు, ఇది తప్ప. మనం ఎక్కడ పెట్టాలి? మన ఇన్ఫ్లేషన్ బీట్ అవ్వాలంటే ఎక్కడ పెట్టాలి డబ్బులు? 100% ఈక్విటీలోనే పెట్టాలి. అంటే ట్రేడ్ చేయకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్గా మంచి డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.